వాస్తు పద్ధతి ప్రకారం వెళ్ళారనుకోండి, అప్పుడు రాజకీయాలను బట్టి నడుస్తుంది. సార్, రేపు కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే, ఈరోజు గవర్నర్ ప్రసంగానికి అయితే ఆయన రాలేదు. రేపటి నుంచి ఖచ్చితంగా బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వస్తున్నారు. రేవంత్ ఒక పక్క, కేసీఆర్ గారు ఒక పక్క. వీళ్ళు ఏంటంటే మాటల మాంత్రికులు కూడా వీళ్ళిద్దరూని. అసలు మామూలుగానే మాటలు తోటాల మాంత్రికులు. తోటాలు ఎందుకు పనిచేయవు, AK-47లో 57లో. సో ఎలా ఉండే అవకాశం ఉంటుందండి 10 సంవత్సరాల తర్వాత? కేసీఆర్ గారు కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఆయన ఊహించిన పరిణామం ఇది. డ్రామాటిక్గా ఉంటుందా లేదా అనేది ఆ వచ్చే ఇష్యూస్ బట్టి ఉంటుంది. నాటకీయంగా ఉండటం అనేది డెమోక్రాటిక్గా మటుకు బాగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా కానీ దీని మీద ఏమంటారు, స్పందిస్తారో లేదా, ఎవ్రీబడి విల్ బీ లుకింగ్ టు కేసీఆర్ ఆల్సో. ఇదివరకటికి ఇప్పటికీ కూడా. రెండోది, కేసీఆర్ వ్యూహం ఎలా నిర్ణయించుకున్నారంటే, నేను వింటున్న ప్రకారం ఈ కృష్ణా జిల్లాల పోరాటం ఇదంతా అయిన తర్వాత ఆయన అసెంబ్లీకి వస్తారు, అప్పటి వరకు కేటీఆర్కు హరీష్ రావుకు వదిలిపెడతారని ఒక మాట అంటున్నారు. కాదు, కనబడి వెళ్దాం అనుకుంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేసారు కాబట్టి ఇంక ఇప్పుడు పెద్ద ఫరక్ ఏమీ ఉండదు. వచ్చి కూర్చుంటారా, మొత్తం అయితే కూర్చోరు ఆయన స్వభావాన్ని బట్టి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా తక్కువగానే ఉండేవాళ్ళు సభలో. వినడం ఓపికగా వినేవాళ్ళు. అన్లైక్ కొంతమందిలా కాకుండా వినడము, సకాలంలో జోక్యం చేసుకోవటము, సమయస్ఫూర్తితో అవతరాలను చిందరవందర చేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఎలా మారుతారనేది ఒకటి. కానీ బట్ క్యా సీన్ హై అన్నట్టుగానే ఉంటుంది. అంటే కేసీఆర్ గారు వస్తే అధికారంలో ఉన్న తట్టుకోగలరా ఆయన దాడికి అని చెప్పి మరొక ప్రచారం. అదేం లేదండి, మొన్న కూడా నేను మీకు చెప్తున్నాను కదా, ఎన్టీఆర్ కొంతకాలం ప్రతిపక్షంలో ఉన్నారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా అటు ఇటు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండి. డెమోక్రసీ ఈజ్ డెమోక్రసీ. డెమోక్రసీలో డ్రామాటిక్స్ కూడా ఉంటాయి, ఉత్కంఠ కలిగించేవి, ఉద్రేకం కలిగించేవి, ఆసక్తి కలిగించేవి, అలాంటి క్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ కాదు కదా, దూకుడుగా వెళ్ళడంలో ఒకరిని తిట్టుకోకుండా ఉండాలని కోరుకుందామండి. నా ఉద్దేశంలో అది డెమోక్రటిక్గా నడవాలి. ఇద్దరి మధ్య ఉద్రిక్తతల కంటే కూడా ఒక అర్థవంతమైన సంపూర్ణత్వం వస్తుంది. కేసీఆర్ రావటం వల్ల ఈ శాసనసభకు ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ మొదలైంది కదా, ఆ ఉత్కంఠ లేకుండా ఉంటాయి కదా, విమర్శలు ఎప్పుడు ఉంటాయి, అవి ఎప్పుడూ ఉంటాయి తప్పకుండా. ఆ ఉత్కంఠ ఉంటుందనే చెప్తున్నాం. ఉత్కంఠ ఉంటుంది, ఉద్రిక్తతగా దారి తీయకూడదేమో అని మనం చర్చ అర్థవంతంగా జరగాలని కోరుకోవడం తప్ప అది కేసీఆర్ తీసుకునే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి దూకుడుగానే ఉంటారు. రేవంత్ రెడ్డి ఎదురుదాడికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, సదా సిద్ధం. కేసీఆర్ ఏం పెద్ద మాకేం లెక్క కాదు అనే మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తారు. అలాగే కేసీఆర్ ఏమంటున్నారు, ఇప్పుడు మేము చాలా మందిని చూసినాం, పెద్ద హేమీలే మా ముందు నిలబడలేదు, మీరెంత ఎస్వీ రంగారావు స్టైల్లో అనడానికి, అంటే ఆ భాషలో అనకపోయినా. సో ఇది ఒక అప్కమింగ్ యంగ్ లీడరు, చీఫ్ మినిస్టర్కు, డాషింగ్ చీఫ్ మినిస్టర్కు అటువైపు నుంచి చాలా వ్యూహాలు, ప్రతివ్యూహాలు, మాటలు, తూటాల్లో పండిపోయిన ఒక సీనియర్, ఒక మాజీ ముఖ్యమంత్రికి మధ్యలో అదొక రణరంగంలాగా ఉంటుంది. అది రణరంగంలాగా, లేకపోతే శాసనసభ కాదు భీషణ సభ అని నేను తరచూ అంటుండేవాడిని. మన శాసనసభలు భీషణ సభలుగా, దూషణ సభలుగా మారిపోతున్నాయి అన్నట్టుగా. మరి కేసీఆర్ ఎలాంటి దృశ్యాలు మనకి ఇస్తారో మనం చూడాలి. లేదంటే కొంతకాలం గ్యాప్ ఇస్తారా తెలియదు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు స్థైర్యం నిలబెట్టాలి, డిమోరలైజేషన్ రాకూడదు అనేది ప్రధానంగా ఉంది. వాళ్ళ ఎంపీని కూడా అవతల పార్టీలో చేర్చుకొని ఇంకా ఎమ్మెల్యేలకు కూడా గాలం వేస్తున్నారు అన్నప్పుడు పార్టీకి తను ఒక అండగా నిలబడాలి అనే ఆలోచన కూడా కేసీఆర్ ఎక్కువగా చేస్తారు. రైట్, ఓకే సార్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. బుల్లితెర మీద వీక్షిద్దాం రేపటి నుంచి ఈ సెషన్స్ ఏ రకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు.